మార్నింగ్ అండి. నా పేరు లీలా వర్ణ. బేసికల్గా నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నాకు బిఫోర్ స్టూడెంట్గా ఉన్నప్పుడే తొందరగా పెళ్ళైపోయింది. దాని తర్వాత డిగ్రీలు కంప్లీట్ చేస్తున్నాను. పెళ్ళైపోయిన తర్వాత ఒక మంచి లీడ్ చేయాలి, లైఫ్ లీడ్ చేయాలి, నాకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉండాలి. ఏంటంటే గుంపులో గోవిందలాగా బతకూడదు, ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఏమంటే అత్తమ్మ వాళ్ళకి పోతే పలానా వాళ్ళ కోడలు, అమ్మ వాళ్ళకి వస్తే పలానా వాళ్ళ కూతురు, హస్బెండ్ దగ్గర ఉంటే పలానా వాళ్ళ వైఫ్, స్కూల్కి వెళ్తే పలానా వాళ్ళ మదర్. ఎసారో ఇంతకు నుంచి లేడీస్కి ఇంకేమైనా ఉందా? లేదు. కానీ మనకున్న టాలెంట్ తో మన లైఫ్ ని, మన ఫ్యామిలీని సెట్ చేసుకుంటూ ఒక నేమ్ ఫేమ్ తెచ్చుకోవాలని, ఒక మంచి జీవితం జీవించాలని ఒక కోరిక ఉంది. మరి మంచి జీవితం జీవించాలంటే ఏం కావాలండి? ఏం కావాలి? అవకాశం, డబ్బు కావాలి. మరి మనం వెళ్ళి వ్యాపారం చేద్దామంటే లేడీస్ కి హస్బెండ్స్ డబ్బు ఇస్తారా? మామయ్యలు ఇస్తారా? ఫాదర్స్ ఇస్తారా? నమ్మి ఎవరు డబ్బు ఇవ్వకపోయినా మనకున్న ఫ్రీ టైంను పెట్టుకొని హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక, పిల్లలు స్కూల్కి వెళ్ళాక కొద్దిగా టైం మిగిలితే ఆ టైంలో డబ్బు సంపాదించవచ్చు అనే ఒక ప్రోగ్రామ్ కి నా ఫ్రెండ్ తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఆ రోజు డిసైడ్ అయ్యాను. ఏం డిసైడ్ అయ్యానంటే నేను హెల్తీగా ఉండొచ్చు, నా ఓవరాల్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ అందరూ హెల్తీగా వండుకుంటూ ఒక గ్రేట్ వెల్త్ ని సంపాదించుకొని గుడ్ టు గ్రేట్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని అర్థమైంది నాకు. ఆ రోజు ఈ సిస్టమ్ లో నిలబడాలి అని ఎక్కడ మీటింగ్ జరిగినా వెళ్ళి నేర్పిస్తూ ఈ సిస్టమ్ లో ముందుకు రావడం జరిగింది. తర్వాత అలాగే ఈ సిస్టంలోకి వచ్చి ఈరోజు ఒక కార్ తీసుకున్నాను, వోక్స్ వ్యాగన్ యామియో కార్. ఆల్రెడీ టీమ్ నుంచి నియర్లీ ఒక 200 కార్స్ వచ్చినాయి. అలాగే సెకండ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది, వోల్వో XC60 నియర్లీ 90 lakhs వర్త్ కార్ ని తీసుకున్నాను. రీసెంట్ గా మా బాబుకి ఇంకో కార్ నచ్చింది, మహీంద్రా ఎలక్ట్రిక్ ఈవీ కార్ చాలా బాగుంది అని అది కూడా తీసుకోవడం జరిగింది, వర్త్ ఆఫ్ 35 lakhs. 3 lakhs తీసుకుంటూ మరి నా బాబుతో సహా, నా బాబు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ అయిపోయి జస్ట్ ఇంజనీరింగ్ లో ఎంటర్ అవుతున్నప్పుడు నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. ఒకటే ఆలోచించాను, ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఈ కాంపిటేటివ్ డేస్ ని తట్టుకొని నా బాబు ముందు సర్వైవ్ అవ్వాలి అంటే జాబ్ వస్తుందో లేదో తెలీదు, కానీ నాకున్న అవకాశాన్ని మలుచుకొని మా బాబుతో సహా కూడి ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే స్టార్ట్ చేశానో 4 years వరకు ఫస్ట్ ఇయర్ కష్టపడితే ఒక కారు 1 లక్ష రూపాయలు వచ్చింది. బీటెక్ నుంచి బయటకు వచ్చేసరికి వాడికి 6 lakhs ఎర్న్ చేసే స్కోప్ సంపాదించుకోగలిగాము. సో మరి ఈరోజు ఒక 8.5 lakh పైబడి ఇన్కమ్ తీసుకుంటూ మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఫారిన్ ట్రిప్స్, రీసెంట్ గా దుబాయ్ కూడా వెళ్ళడం జరిగింది. ఇలాంటి గొప్ప ప్లాట్ఫామ్ నాకు దొరికినందుకు సర్వదా థ్యాంక్ఫుల్ గా ఉండుకుంటూ మీరందరూ కూడా ఇలాంటి ఒక అవకాశాన్ని వాడుకొని మేము చేశాము అంటే ఈ సిస్టమ్ లో అవకాశం ఉంది కాబట్టి, మరి ఒకరు చేశారంటే అందరూ చేయగలరు. ఒక ఫీమేల్ చేసింది అంటే ఫీమేల్స్ కి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒక బాధ్యత ఫ్యామిలీలో ఉండి పిల్లలను చూసుకుంటూ హస్బెండ్, ఫ్యామిలీ, ఇంకా చాలా చిన్న పిల్లలు, మన్మరులు అలాంటి ప్రోగ్రామ్స్ కూడా చూసుకుంటూ ఎదగడం అనేది మనకు దొరికిన, నేనే చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేదు? సో మనందరి వల్ల అవుతుందా? మీరందరూ డెసిషన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్